ఏరు దాటే వరకు ఏటి మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుంది వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యవహారం. ఎన్నికల ప్రచారంలో నెల్లూరుకు నేను అది చేస్తా నేను ఇది చేస్తా అని ప్రగల్భాలు పలికిన లోక్సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పోలింగ్ ముగియగానే పత్తా లేకుండా పోయారు. నెల్లూరులోని ఆయన కార్యాలయం నిర్మానుష్యంగా మారి వెలవెలాబోతోంది. పోలింగ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన విజయసాయి ఆ తర్వాత నుంచి సొంత పార్టీ నేతలకే కనిపించడం లేదు. పోలింగ్ మరుసటి రోజు విజయసాయిని కలుద్దామని వచ్చిన కార్యకర్తలు నిరాశగా వెనుదిరిగారు. కలుద్దామని వస్తే కనిపించకుండా పోయారని నోళ్లు వెళ్లబెట్టారు. కాగా ఓటమి భయంతో విజయసాయి పత్తా లేకుండా పోయారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నెల్లూరు పట్టణాన్ని ఎలా రూపురేఖలు మారుస్తాం, ఎలా అభివృద్ధి చేస్తాం అన్నటువంటి ఒక భరోసా నెల్లూరులో మౌలిక సదుపాయాల కల్పనలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది అన్నటువంటి భరోసా ఇవ్వడం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో 7 స్థానాలు గెలుచుకునేదానికి కారణం. నేను ఒక్కటే చెప్పాను మొట్టమొదటి నుంచి కూడా, ప్రజల స్పందన, పేద బడుగు బలహీన వర్గాల నుంచి వస్తున్నట్టు వాళ్ళ గుండె లోతుల నుంచి వస్తున్నటువంటి స్పందన, ప్రేమ ఆధారణ, మనం ఇచ్చేటటువంటి భరోసా, మా అధినాయకుడు పట్ల ఆయన చేసినటువంటి పథకాలు, అమలు చేసినటువంటి పథకాలు అన్నీ చూస్తే మొట్టమొదటి నుంచి కూడా నేను చాలా అందరం కూడా మా